हाय व्यूअर्स, नमस्ते अंडी। फनी मिस्टेक्स इन हिंदी, मजेदार गलतियां हिंदी में। సార్ ఫన్నీ మిస్టేక్స్ ఏంటి సార్? అంటే మిస్టేక్స్ లో మళ్ళీ ఫన్నీగా ఉంటాయా? అంటే లైక్ కొంతమంది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కొంతమంది ఏమో స్పెల్లింగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయరు, అంటే ఉచ్చారణ అనమాట. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్. నెక్స్ట్ ఇలాగా ఓకే, నెక్స్ట్ మళ్ళీ గ్రామటికల్ గా ఒకేలా ఉండే పదాలు కొన్ని డిఫరెంట్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని మీకు సెంటెన్స్ ఇచ్చాను, చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఓకే, లాస్ట్ వరకు చూడండి. 10 డిఫరెంట్ సెంటెన్స్, ఒక్కొక్క టాపిక్ మీద 10 డిఫరెंट सेंटेंस. ओके, या रेडी? अच्छे लगे तो लाइक कीजिए. ओके, द फर्स्ट वन, भाग में बाघ है भाग जाओ. बाग में बाघ है भाग जाओ. भाग बाग भाग. చూడండి, ఇక్కడ మూడు బాగులు ఉన్నాయి. భాగ్ బాగ్ భాగ్. సార్ దీనికి మీనింగ్ తెలియకపోతే ఎలా కరెక్ట్ చేస్తాం సార్? మీనింగ్ చెప్పండి సార్. చెప్తాను చూడండి. తోటలో పులి ఉంది పారిపో. ఏంటి? తోటలో పులి ఉంది పారిపో అన్నాం. ఏమనాలి ఇప్పుడు దీన్ని హిందీలో? ఇది కరెక్ట్ కాదు. ఇది మొత్తం అల్పప్రాణ్ మహాప్రాణ్ అంటే అంటే అల్పప్రాణం అంటే అల్పంగా గా డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా ప్రొనౌన్స్ చేసినప్పుడు మిస్టేక్స్ వస్తాయి. బాగ్ మే బాగ్ హై భాగ్ జాओ. దీంట్లో ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఇదండి. బాగ్ మే భాగ్, బాగ్ మే భాగ్ హై భాగ్ జాओ. తోటని సెకండ్ బాగ్ అంటాం, సెకండ్ ఏమంటాం బాగ్ అంటాం. తోటని ఏమంటాం బాగ్ అంటాం అన్నమాట. ఓకే, బాగ్ మే బాగ్ హే, బాగ్ అంటే తోట. ఓకే, బాగ్ అంటే టైగర్ అన్నమాట. బాగ్ మే బాగ్ అంటే తోటలో పులి ఉంది. భాగ్ జాओ అంటే పారిపో. భాగ్ జాओ అంటే పారిపో. డిఫరెన్స్ చూడండి. ఈ అంటే మనకి ఆ బా బదులు ఈ బా రాసేస్తే ఏమవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్స్ అయిపోతాయి కదా. ఓకే, కానీ ప్రొనౌన్సియేషన్ అయితే ఓకే, కానీ ఇది డిఫరెన్స్ అండి. ఓకే, బాగ్ మే భాగ్ హే భాగ్ జాओ. ఓకే, సెకండ్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ చూడండి. సెకండ్ సెంటెన్స్ లో నేను ఎటువంటి మధ్యలో కామాస్ పెట్టలేదు, ఒకటే సెంటెన్స్ కదా. ఒకటే సెంటెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, भाई को रोको मत जाने दो, भाई को रोको मत जाने दो, भाई को रोको मत जाने दो. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి కామా లేదు మధ్యలో, కానీ 2 టైప్స్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి కామా పెట్టడం వల్ల. ఓకే, మీరు చెప్పండి. మామూలుగా బాయి కో రోకో మత్ జానే దో, బాయి కో రోకో మత్ జానే దో, ఇట్లా చాలా ఉంది కదా. ఇప్పుడు నేను 2 కామాస్ పెడతాను, దాన్ని బట్టి మీ మీనింగ్ వేసేయండి. ఓకే, ఎస్, మీనింగ్ గెస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అంటే ఆ కామాల వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మనకి మీనింగ్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ 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 పెట్టాను చూడండి. బాయికో రోకో మత్ జానే దో అంటే బాయికో రోకో మత్ జానే దో, బ్రదర్ ని ఆపు వెళ్ళనివ్వద్దు. ఓకేనా? బ్రదర్ ని ఆపు, బాయికో రోకో మత్ జానే దో, వెళ్ళనివ్వద్దు. సెకండ్ సెంటెన్స్ చూడండి. బాయికో రోకో మత్ జానే దో. ఓకే, బ్రదర్ ని ఆపొద్దు, వెళ్ళనివ్వు. భాయికో రోకో మత్ జానే దో అంటే ఫస్ట్ దాంట్లో రోకో అంటే ఆపమంటున్నాం, మత్ వచ్చింది, కామా పెట్టడం వల్ల మీనింగ్ మారింది. భాయికో రోకో మత్, ఆపొద్దు వెళ్ళని. అంటే కామా పెట్టడం వల్ల ఆ ప్లేస్ మిస్ప్లేస్ అవ్వటం వల్ల మీనింగ్ చేంజ్ అయిపోయింది. ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి కదా తెలుగులో, సంథింగ్ చాలా ఉంటాయి. ఓకే, థర్డ్ సెంటెన్స్ చూడండి. आम का दाम बहुत ज्यादा है, आम आदमी आम नहीं खरीद सकता. आम आदमी आम नहीं खरीद सकता. చూడండి, आम का दाम बहुत ज्यादा है, ఆమ్ ఆద్మీ ఆమ్ నహీ ఖరీద్ సక్. ఇక్కడ ఇక్కడ ఆమ్ ఉంది, ఇక్కడ ఆమ్ ఉంది, ఆమ్ ఉంది. ఇది చెప్పండి, ఫస్ట్ మీనింగ్ చెప్పండి. ఆమ్ కా దామ్ బహుత్ జ్యాదా ఏంటండి? మామిడి పండు ధర చాలా ఎక్కువగా ఉంది. దామ్ అంటే కాస్ట్ అనమాట. మామిడి పండు కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఆమ్ ఆద్మీ ఆమ్ నహీ ఖరీద్ సక్తా. ఆమ్ ఆద్మీ అంటే ఆమ్ అంటే మ్యాంగో, ఆద్మీ అంటే మ్యాన్, ఆమ్ ఆద్మీ అంటే మ్యాంగో మ్యాన్. అంతేనా? మ్యాంగో మ్యాన్ కాదు. ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ అనమాట. సాధారణమైన కామన్ మ్యాన్. మనిషి అంటే కామన్ మ్యాన్ మామిడి పండు కొనలేడు అంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి రేట్ అట్లా అనమాట. ఆమ్ ఆద్మీ ఆమ్ నహీ ఖరీద్ సక్తా, నహీ ఖరీద్ సక్తా అంటే ఇక్కడ ఆమ్ అంటే మ్యాంగో, ఇక్కడ ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ అని మీనింగ్ అనమాట. ఓకే, సేమ్ మీనింగ్స్ ఇట్లా వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తెలుసుగా మీకు, ఢిల్లీ కదా, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, నా ఫోర్త్ సెంటెన్స్. ఇది సమ్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అండి. చూడండి ఇక్కడ, మేరీ బెహన్ మెహంగీ సాడియా పెహన్తీ హై. మేరీ బెహన్ మెహంగీ సాడియా పెహన్తీ హై. నా సిస్టర్ కాస్ట్లీ శారీస్ ధరిస్తుంది, కట్టుకుంటుంది. మేరీ బెహన్, నా సిస్టర్ కాస్ట్లీ చాలా ఖరీదైన చీరలు కట్టుకుంటుంది అని చెప్పాను. దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి.
స్పెల్లింగ్, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అంటాం. కానీ మన ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అనిపిస్తుంది దీంట్లో. మేరీ బెహన్ మెహంగీ సాడియా పెహన్తీ హై. ఎవరన్నా నేనైనా మీరైనా ఇట్లాగే ప్రొనౌన్స్ చేస్తారు. కానీ రైటింగ్ రిటర్న్ లో ఇట్లా రాయకూడదు. ఎలా రాయాలి చూడండి. మేరీ బెహన్ మహంగీ సాడియా పెహన్తీ హై, పెహన్తీ హై. ఇది ఎగ్జాక్ట్ గా రిటర్న్ లో పర్ఫెక్ట్ అనమాట. ప్రొనౌన్సియేషన్ ఇట్లాగే చేస్తారు అందరూ, ఎవరైనా సరే, నేనైనా మీరైనా. అయితే ఏంటి సార్ ఇది? ఇక్కడ చూడండి, బెహన్, ఇక్కడ యాక్చువల్గా బహన్ అని రాయాలి, మనం బెహన్ అని రాసాం. ఓకే, నెక్స్ట్ కాస్ట్లీని మెహంగీ లేకపోతే మెహంగా అంటే జెండర్ని బట్టి మారిపోద్ది. సాడీ కాబట్టి మెహంగీ అన్నాను, లేకపోతే మెహంగా. ఇక్కడ ఏమన్నాం? మెహంగీ అన్నాం. పెహంతి అంటే ధరించటం, కానీ ఇక్కడ ఏమన్నాం? పెహంతి అన్నాం. మీరు 3 లెటర్స్ అబ్జర్వ్ చేయండి. బెహన్, మెహంగా, పెహన్. అంటే హాకి ముందున్న లెటర్ చూసారా? ఈ హాకి ముందు లెటర్ బాగుంది. ఓకే, మళ్ళీ హాకి లెటర్ ముందు మా ఉంది, హాకి లెటర్ ముందు పా ఉంది. ఎప్పుడైనా ఈ హాకి ముందు ఒక లెటర్ ఉండి దానికి సింగిల్ లెటర్, దానికి ఏ ఒత్తు లేదంటే ఆటోమేటిక్ గా ఎకారం ప్రొనౌన్స్ అయిపోతుంది. ఇది మిస్టేక్ ఏం కాదు, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చు. కానీ రాసే పద్ధతి అయితే ఇది. ఓకే, కానీ ప్రొనౌన్సియేషన్ ఇట్లాగే మాట్లాడతారు. బహాన్ బహాన్ అన్నారు, బెహన్ బెహనే అంటారు. మెహంగా మెహంగా అంటారు, మహంగా అంటారు. పెహంతీ హే పెహంతీ అంటే పెహంతీ హే అన్నారు. ఓకే అండి, ఇది ప్రొనౌన్సియేషన్ ఇట్లా మాట్లాడొచ్చు హ్యాపీగా. రాసే పద్ధతి అయితే ఇది. అంటే హాకి ముందు సింగిల్ లెటర్ వస్తే ఒక లెటర్కి ఏ ఒత్తు లేకపోతే ఎకారం ప్రొనౌన్స్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. ఓకే, ఇతనా సోనా ఘర్ మే రఖ్ కర్ రాత్ భర్ కైసే సోనా హై. ఇతనా సోనా ఘర్ మే రఖ్ కర్ రాత్ భర్ కైసే సోనా హై అంటే, సోనా అంటే ఏంటి? మీకు తెలుసు కదా, మెటల్. ఏంటది? బంగారం. ఇతనా సోనా ఘర్ మే రఖ్ కర్, ఇంత బంగారం ఇంట్లో పెట్టుకొని రాత్ భర్ కైసే సోనా హై, రాత్రంతా ఎలా పడుకోవాలి? ఎలా పడుకోవాలి? సోనా అంటే ఇక్కడ బంగారం, సోనా హై అంటే పడుకోవాలి. సోనా హై పడుకోవాలి. నచ్చలాగా? ఎస్. ఓకే, నెక్స్ట్ 6 సెంటెన్స్. बाई ओर मुड़कर बाई ओर देखो, बाई की ओर देखो, बाई की ओर देखो. చూడండి, బాయి ఓర్ ముడకర్ బాయి కి ఓర్ దేకో. తెలుగు మీనింగ్ చెప్తాను చూడండి. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరిగి బ్రదర్ వైపు చూడు అన్నాను. లెఫ్ట్ వైపు తిరిగి, లెఫ్ట్ వైపు టర్న్ అయ్యి బ్రదర్ వైపు చూడు అన్నాను. దీనికి మొత్తం బాగా రెండు బాలు మిక్స్ అయిపోయినాయి చూడండి. ఎస్, చూడండి. బాయి ఓర్ ముడకర్ భాయికి ఓర్ దే. చూసారా? ఇక్కడ భాయి అంటే బ్రదర్ అండి. ఇక్కడ సైడ్ ఏమంటాం? బాయి అంటాం. బాయి ఓర్ అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. దాయి ఓర్ అంటే రైట్ సైడ్. ఓకే, బాయి ఓర్ అంటే లెఫ్ట్, దాయి అంటే రైట్ అనమాట. లెఫ్ట్ వైపు ముడకర్ తిరిగి భాయికి ఓర్ దేకో, బ్రదర్ వైపు చూడు. బ్రదర్ ని భాయి అంటాం. మనం ఏం చేశారు ఇక్కడ? ఇదేమో రెండు బాలు మార్చేశారు. చిన్నపిల్లలు అట్లాగే రాస్తారు. ఫస్ట్ బాబులు సెకండ్ బాబులు ఫస్ట్ బా రాసేస్తారు. ఏమవుద్ది? మిస్టేక్స్ అయిపోతాయి కదా. కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్ గా రావాలి. ओके, यस, 7 सेंटेंस. प्रसाद आईमैक्स में कौन सी मूवी खेल रही है? ప్రసాద్ ఐమాక్స్ లో, హైదరాబాద్ మే నా? ఓకే, నాది కాదండి అది. ఓకే, ప్రసాద్ ఐమాక్స్ మే కౌన్ సి మూవీ ఖేల్ రహీ హై. ప్రసాద్ ఐమాక్స్ లో ఏ సినిమా ఆడుతుంది? ఏ సినిమా ఆడుతుంది? ఆడటాన్ని ఏమంటాం? ఖేలే కదా. మరి దీంట్లో మిస్టేక్ ఏముంది సార్? బానే ఉందిగా. ప్రసాద్ ఐమాక్స్ మే కౌన్ సి మూవీ ఖేల్ రహీ హై. కాదు. ఓకే, చల్ రహీ హై అనాలి. ఇక ఆడుకోవటం ఏంటి? అది ఆడుకుంటుందా? చలనచిత్రము, చలనించే చిత్రము. చల్ అంటే టు మూవ్. ఓకే, అట్లా అనమాట. ప్రసాద్ ఐమాక్స్ మే కౌన్ సి మూవీ చల్ రహీ హై, కౌన్ సి ఫిల్మ్ చల్ రహీ హై అంటారనమాట. అంతే, ఓకేనా? ఖేల్ రహీ అనకూడదు. సార్ అదేంటి సార్ మీరు ఆడుకోవటం అంటే ఖేల్ అన్నారు కదా సార్, ఏ సినిమా ఆడుతుందంటే ఖేలేగా సార్ పెట్టాల్సింది? కాదండి. ఓకే, ఇక్కడ చల్ రహీ హై యూజ్ చేయాలి. ఓకే, 9 సెంటెన్స్. मुझे भूख लग रहा है खाने के लिए कोई रखो. कोई रखो अन्न. मुझे भूख लग रहा है खाने के लिए कोई रखो. ఆన్సర్ बोलिए. తెలుగులో చెప్తాను చూడండి. నాకు ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెట్టు అనాలి. మమ్మీ మధ్య మమ్మ, నాకు బాగా ఆకలేస్తుందమ్మా, తినటానికి ఏమైనా పెట్టమ్మా అన్నారు. ఆన్సర్, ముझे भूख लग रही है खाने के लिए कुछ रखो అనాలి. कोई रखो అనకూడదు. పొయ్యి రకం అంటే ఏంటి? ఎవరినైనా పెట్టు అంట. ఎవరిని పెడతారు? మనుషులు తినేస్తారా? అంతే కదా. తానేకెళ్ళి కొయ్యి రకం తినడానికి ఎవరినైనా పెట్టు అని. ఎవరినైనా కాదు, ఏదైనా.
कुछ थोड़ा కూడా అనొచ్చు थोड़ा रखो कुछ रखो माँ भूख लग रही है ఇక లగ్ రహీ है ఎందుకు యూస్ చేసామంటే భూక్ అనేది స్త్రీలింగ శబ్దం అన్నమాట అందుకే రహీ है యూస్ చేసాం ओके मुझे भूख लग रही है खाने के लिए कुछ रखो ओके 9 सेंटेंस पहले मुझे चढ़ो बाद में तुम चढ़ाओ ఇది ఇచ్చాను కానీ తెలుగు చెప్తాను చూడండి ఓకే మొదట నన్ను ఎక్కించు తర్వాత నువ్వు ఎక్కు మొదట నన్ను ఎక్కించు తర్వాత నువ్వు ఎక్కు కానీ ఈ సెంటెన్స్ డిఫరెంట్ గా ఉంది దీన్ని కరెక్ట్ చేయాలి మీరు తెలుగులో చెప్తున్నా మొదట నన్ను ఎక్కించు తర్వాత నువ్వు ఎక్కు ఉమ్. పహలే ముझे చడావో బాద్ మే తుమ్ చడో మొత్తం రివర్స్ అయిపోయింది చడికి చడాకి డిఫరెన్స్ దీర్ఘం ఆ దీర్ఘం తెలియకపోతే మొత్తం మీనింగ్ చేంజ్ అయిపోతుంది వర్బ్స్ లో ఆకి మాత్రం చాలా వేరియేషన్ ఉత్తర్ ఉతార్ పడ్ పడా ఓకే అట్లా ఉంటుంది కదా వర్బ్స్ ఓకే చాలా వర్బ్స్ అలా యూజ్ చేస్తాం మనకి ఓకే చెడ్ చెడా ఉత్తర్ ఉతార్ అనమాట బన్ బనా అట్లా కాబట్టి ఆ మీనింగ్ వేరియేషన్ చూసుకుంటే కరెక్ట్ ముసే ఉంటాం పహలే ముझे చడావో మొత్తం నన్ను ఎక్కించు బాద్ మే తుమ్ చడు తర్వాత నువ్వు ఎక్కు అంటాం ఓకేనా లాస్ట్ సెంటెన్స్ मगर तालाब से अचानक बाहर आया मगर मुझे डर नहीं लगा मुझे डर नहीं लगा मीनिंग बताइए मीनिंग చెప్పండి మగర్ తాలాబ్ సే అచానక్ అసలు మగర్ అంటే తెలియదు కదా ఏం చెప్తాం తాలాబ్ అంటే తెలియదు మగర్ అంటే క్రొకోడైల్ ముసలి క్రొకోడైల్ మకర్ మచ్ అంటారు దాన్ని మగర్ మచ్ అంటారు సింపుల్ మగర్ కూడా అంటారు మగర్ యా మగర్ మచ్ మగర్ తాలాబ్ సే అచానక్ బాహర్ ఆయా ఓకే ఆ క్రొకోడైల్ చెరువు నుంచి తాలాబ్ అంటే పాండ్ అన్నమాట సడన్ గా బయటకు వచ్చింది అచానక్ బాహర్ ఆయా మగర్ ముझे డర్ నహీ లగా కానీ నాకు భయమే లేదు మనం లేకిన్ అంటాం కదా కామన్ గా లేకిన్ అంటాం లేకిన్ కింతు పరంతు ఈ వర్డ్స్ వాడతాం ఎక్కువగా లేకిన్ వాడతాం దానికి బట్ అనే దానికి మగర్ కూడా వాడతాం మగర్ मुझे डर नहीं लगा मुझे डर नहीं लगा अच्छा है अच्छा लगे तो लाइक कीजिए ऑनलाइन क्लासेस के लिए मुझे अभी कॉल कीजिए 6300 644 329 अगले वीडियो में मिलेंगे बाय बाय